ఈరోజు కుట్టారం, బాలారం, ఆడాకుల, ఆరకూరు మేము గతంలో 1986 పూర్వం నుండి కూడా గొలుగొండ మండల తాలూకు నుండి ఉండేవారు. ఈరోజు ఏదైనా మాకు భూములు ఆన్లైన్ చేసుకోవాలన్నా, సంక్షేమ పథకాలు రావాలన్నా, మేము ఏదైనా కూడా పాడే కేంద్రంగా వెళ్ళాలని చెప్పి మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ దృష్టి తీసుకొచ్చి ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి మా గ్రామస్తులు ఎవరు కూడా ఐటీడీ పరిధిలో ఉండడానికి ఎస్టీలు ఎవరూ లేరు, మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాం అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ దృష్టికి రోజు పత్రం తీసుకొచ్చారు. ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామాలన్నింటికి కూడా ఈ మన నర్సీపట్నం సబ్ డివిజన్ కూడా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీళ్ళు ఏదైనా పనికి పోవాలంటే పాడేరు వెళ్ళాలి. ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ 3 గ్రామాలు ఉండడం వల్ల 4 గ్రామాలు ఆర్పత్తూరు, ఆడాకుల, కంటారం, బాలారం ఈ గ్రామస్తులన్నీ కూడా ఈ బృందాలందరూ కూడా ప్లేన్ ఏరియా మనుషులు అందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఏదన్నా కూడా అక్కడ భూములు కానీ ఏమన్నా కూడా ఆన్లైన్ చేసుకోవాలన్నా కూడా అంతా కూడా ఐటీడీఓ పరిధిలో ఉండడం వల్ల రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా మాకు ఇబ్బంది అవుతుంది. రైతు భరోసాలు కానీ ఇవి కానీ ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ఇది దయచేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ పని దీన్ని సాల్వ్ చేస్తారని చెప్పి ఈరోజు నా దగ్గర తీసుకొచ్చారు. తప్పకుండా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి వీళ్ళు కూడా ఆ 4 గ్రామాల నుంచి ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ గ్రామ యొక్క సమస్య పరిష్కారయ్యే దశగా నేను కూడా ముందుకెళ్తాను. గతంలో కూడా ఇది నర్సీపట్నం నియోజకవర్గంలో ఉందని చెప్తున్నారు. పూర్వం కూడా 1978లో కూడా ఇది సింతపల్లి నియోజకవర్గంలో వెళ్ళడం వల్ల మేము అప్పుడు పాలన ఇబ్బందులు కొంచెం లేదు. ఇప్పుడు అయితే మాకు చాలా ఇబ్బందులు జరుగుతుంది. ఎటు పోవాలన్నా కూడా 100 కిలోమీటర్ల దూరం అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా నర్సీపట్నానికి డివిజన్ కేంద్రానికి ఆడుకుని ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా ఈ ఆడాకులు కావచ్చు, ఆరపత్తూరు కూడా నాథవరం బార్డర్లో ఉన్నాయి. అలాగే ఈ కంటారం, బాలారం కూడా గొలుగొండ బార్డర్లో ఉన్నాయి. ఈ మండలానికి దానికి కూడా చాలా 13 కిలోమీటర్ల దూరం ఉండవలసిన పరిస్థితి ఉంది. ఇంకా దూరంగా ఈ కొయ్యూరు వెళ్ళాలంటే దాదాపు 30 కిలోమీటర్లు, 40 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ డివిజన్లో ఇదైతే వీళ్ళు అడిగింది కూడా సానుకూలమైన ఓకే. వీళ్ళు పడుతున్న సమస్యలని నేను తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి వీళ్ళకి న్యాయం చేసే విధంగా వీళ్ళ పక్షాన్ని ఎప్పుడు కూడా నేను అండగా ఉంటాను.